హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడి పండుతో దెబ్బ రొట్టెను ప్రిపేర్ చేద్దామండి. మామిడి పండు ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఈ రొట్టె అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. చూడండి, ఈ దెబ్బ రొట్టె అయితే స్పాంజ్లా మెత్తగా వచ్చిందండి. కొలత ప్రకారం ఈ దెబ్బ రొట్టెనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనంతటిని చూసేయండి ఫ్రెండ్స్. మరి మామిడి పండుతో ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. తరువాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు మినప్పప్పును తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తగినన్ని నీరు వేసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే 1 కప్పు కొలతను తీసుకున్నానండి. మీరు ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ కొలతతో తీసుకోవచ్చు. 5 గంటల తర్వాత చూడండి, బియ్యం పప్పు అయితే నానాయండి. వీటిలో ఉన్న నీరంతా తీసి ఈ పప్పు బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. ఎక్కువగా నీరు యాడ్ చేయకుండా ఈ బ్యాటర్ను థిక్గా ఉండేటట్టు మిక్సీ పట్టాలి. చూడండి, ఈ బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. ఎక్కువగా నీరు యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని టైం ఉంటే కనుక మూత పెట్టి 2 గంటల పాటు అలా పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మామిడి పండును తీసుకున్నానండి. ఇది కూడా కప్పు కొలతతోనే తీసుకుందాము. ఈ మామిడి పండును పొట్టు తీసి ఈ మామిడి పండు గుజ్జునంతను తీసుకోవాలి. స్పూన్ సహాయంతో కానీ చాక్ సహాయంతో కానీ ఈ మామిడి పండు గుజ్జునంతను తీయాలి. ఇలా తీసుకున్న మామిడి గుజ్జును ఇప్పుడు కప్పులో వేసుకుందాము. ఏ కప్పుతో అయితే బియ్యం మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మామిడి గుజ్జును వేయాలండి. చూడండి, నేను తీసుకున్న మామిడి పండు అయితే 1 కప్పు వరకు మామిడి గుజ్జు అయితే వచ్చిందండి. ఇలా అన్నీ ఒకే కొలతతో తీసుకున్నట్టయితే రొట్టె అయితే స్మూత్గా మెత్తగా వస్తుందండి. ఇప్పుడైతే ఈ మామిడి గుజ్జును ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ మిక్సీ జార్లో మనం తీసుకున్న 1 కప్పు వరకు మామిడి గుజ్జును వేయాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు బెల్లం పొడిని వేయాలి. బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసి చేసుకోవచ్చండి. ఈ బెల్లం మామిడి గుజ్జును మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేయాలి. ఈ కొబ్బరికి కొలత ఏమీ అవసరం లేదండి, 2-3 స్పూన్లైనా సరిపోతుంది. ఈ కొబ్బరిని లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి ముక్కలు వేగాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదండి, అదే నెయ్యిలో 1 కప్పు వరకు కొబ్బరి తురుమును వేయాలి. మనం ఏ కప్పుతో అయితే ఈ కొలతలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి తురుమును వేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి తురుము ఫ్రై అయిన తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బెల్లం మామిడి గుజ్జు పేస్ట్ను వేయాలి. ఇవి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఈ మామిడి గుజ్జు కొబ్బరి తురుము అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అంతా పూర్తిగా చిక్కబడాలండి. ఈ బెల్లం గుజ్జు చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో దీన్ని బాగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లోనే చేయాలండి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, మామిడి గుజ్జు అయితే పూర్తిగా చిక్కబడింది. ఇలా ఈ మామిడి గుజ్జు పాత్రకి అంటుకోకుండా సపరేట్ అయినంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడైతే ఈ మామిడి గుజ్జు రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ మామిడి గుజ్జును తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత స్టవ్ పైన మరో మందమైన పాత్ర పెట్టి దీనిలో సాల్ట్ను వేయాలండి. ఈ పాత్రను మీడియం ఫ్లేమ్లో ముందుగానే వేడి చేసుకుందాము. తరువాత ఒక కేక్ బౌల్లో కానీ లేదంటే ఒక స్టీల్ గిన్నెలో కానీ 1 స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ గిన్నె అంతటిని అప్లై చేయాలి.
ఇలా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేయటం వలన ఈజీగా రొట్టె అయితే వచ్చేస్తుందండి. 2 గంటలు అయితే ఇక్కడ పక్కన పెట్టానండి. చూడండి బ్యాటర్ అయితే బాగా ఉబ్బింది. ఈ బ్యాటర్ను మరోసారి కలిపి దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడి గుజ్జును వేయాలి. ఇలా మామిడి గుజ్జునంతటిను వేసి మరోసారి ఈ బ్యాటర్ అంతా కలిసేటట్టు కలపాలి. ఈ బ్యాటర్ను మనం ఎంత బాగా కలిపితే అంత బాగా రొట్టె వస్తుందండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేయాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతటినీ కలుపుకుందాము. ఈ బ్యాటర్ను బాగా కలుపుకున్నట్టయితే మెత్తగా బాగా వస్తుందండి రొట్టె అయితే. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కేక్ బౌల్ని తీసుకున్నాం కదండి, ఈ బౌల్లో ఈ బ్యాటర్ అంతటినీ వేయాలి. ఇలా బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఈ బౌల్ని గ్యాప్ లేకుండా కొద్దిగా అద్దుకోవాలి. ఈ రొట్టె చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా మామిడి పండుతో ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఈ కేక్ బౌల్లో ఈ బ్యాటర్ అంతా వేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా కొబ్బరిని ఫ్రై చేసాం కదండి, ఆ ఫ్రై చేసిన కొబ్బరిని ఇలా వేయాలి. ఎక్కడైతే నేను గ్యానిస్ కోసం చెర్రీని అయితే పెట్టానండి. ఇలా ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలను ఇలా వేయటం వలన చూడడానికి బాగుంటుంది, అలాగే తిన్నప్పుడు కొబ్బరి ముక్క తగులుతూ చాలా బాగుంటుందండి. తరువాత ముందుగానే పాత్ర పెట్టాం కదండి, దీనిపైన ఇలా ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇలా స్టాండ్ లేనట్టయితే స్టీల్ గిన్నెనైనా బోర్లించి పెట్టి దీనిపైన ఈ కేక్ బౌల్ను పెట్టాలి. తరువాత దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ రొట్టెను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలండి. ఒక చాక్తో కానీ లేదంటే టూత్ స్టిక్తో కానీ చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే ఇది కుక్ అవ్వటానికి 45 నిమిషాల వరకు టైం పట్టిందండి. స్టిక్కి ఏమీ అంటడం లేదు. ఇలా అయినట్టయితే రొట్టె అయితే కుక్ అయినట్టే. ఇప్పుడు ఈ రొట్టెను తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ఈ బౌల్కి నెయ్యిని అప్లై చేసాం కదండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చాక్తో లూజ్ చేయాలి. ఇప్పుడైతే ఈజీగా వచ్చేస్తుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, టేస్టీగా ఉండే మామిడి పండుతో దెబ్బ రొట్టె అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు మనకిష్టమైన షేప్లో కట్ చేసి తినొచ్చండి. చూడండి రొట్టె అయితే స్పాంజ్లా మెత్తగా వచ్చింది. ఈ కొలతలతో చెయ్యండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మరి ఈ దెబ్బ రొట్టె నచ్చింది కదండి, నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.